ఇక వివరాల్లోకి వెళ్తే జనసేన పార్టీ సభ్యత్వ నమోదులో కాకినాడ జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు జన సైనికులు పెద్ద ఎత్తున ఉద్యమీ సభ్యత్వాలు చేయించాలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాకినాడ విద్యుత్ నగర్ లో గల కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ క్యాంప్ కార్యాలయంలో జనసేన పార్టీ ఉద్యమీ సభ్యత్వాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి జనసేన పార్టీ కాకినాడ సిటీ ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ అధ్యక్షత వహించగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని కాకినాడ సిటీ జనసేన పార్టీ నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కాకినాడ సిటీలో 40,000 సభ్యత్వాల నమోదుకు జన సైనికులు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో చిట్టా దీప, మచ్చ గంగాధర్, బట్టు లీల, వాసిరెడ్డి సత్యకుమార్, అడబాల రాజేంద్ర ప్రసాద్, ఇమిడిశెట్టి వెంకటరమణ, వాణి, జాహ్నవి, బండి సుజాత తదితరులు పాల్గొన్నారు. ఒక్కరు కూడా లాస్ట్ టైం నేను 100 చేశాను అంటే ఈసారి 200 చేస్తామని, లాస్ట్ టైం నేను 500 చేశానంటే 1000 చేస్తానని, అలాగే 1500 కూడా చేస్తానన్నారు. అలాగే కాకినాడని జనసేనకి పట్టున్న నియోజకవర్గంలో కాకినాడ ఉంది అని మా అధినాయకుడికి తెలియజేసే విధంగా ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నించి కృషి చేసి హయ్యెస్ట్ నెంబర్స్ని తీసుకొచ్చే విధంగా వాళ్ళంతటా వాళ్ళే చెప్పి కష్టపడి ఆల్రెడీ మొదలుపెట్టారు. ఈ రోజు నుంచి ఇంకా డబుల్ ట్రిపుల్ ఎక్కువ కష్టపడి ఆ ఉద్యమిని అంటే జనసేన సభ్యత్వాన్ని కాకినాడలో పెంచే విధంగా, అది మా అధినాయకుడికి తెలియపరిచే విధంగా రానున్న స్థానిక కార్పొరేషన్ ఎలక్షన్స్లో మా పార్టీకి ఎక్కువ వచ్చే విధంగా మేమే మా అధినేతకు తెలియపరుస్తామని చెప్పి అందరూ ఈరోజు చెప్పడం జరిగింది. సో డెఫినెట్లీ కాకినాడ టౌన్ జనసేనకి ఎక్కువ సభ్యత్వం ఉండేలాగా చేస్తామని చెప్పి మొత్తం అందరూ ఈరోజు ఈ సభలో మేము అందరూ తేల్చుకుని మళ్ళీ 7వ తారీఖున ఒక మీటింగ్ పెట్టుకుని ఆ టార్గెట్స్ అందరూ అచీవ్ చేసేలాగా, పార్టీని బలోపేతం చేసేలాగా, మా పార్టీని, మా అధినాయకుడు, మా పార్టీ సిద్ధాంతాలని, అలాగే మా అధినాయకుడు చేసే పనుల్ని, మా అధినాయకుడిని నచ్చి వచ్చేటోడిని ప్రతి ఒక్కరికి వివరించి జనసేన సభ్యత్వాన్ని పెంచే విధంగా ఈ మీటింగ్ జరుగుతుంది.